అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నయనతార నవంబర్ 16న హీరో ధనుష్కి ఓ భారీ లెటర్ని రాసింది. దాన్ని అందరికీ తెలిసేలాగా తన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేసింది. ఈ లెటర్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదం రేపింది. ఇంతకీ ఈ వివాదం ఏంటి, ఎలా మొదలైంది, ఇందులో తప్పు ఎవరిది అనేది క్లుప్తంగా ఈ వీడియోలో చూద్దాం. నయనతార తన బయోగ్రఫీని నయనతార బిహైండ్ ద ఫెయిర్ టేల్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ని తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ట్రైలర్ని నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్లో నయనతార తన హస్బెండ్ మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనే విషయం చూపించడానికి నేను రౌడీనే అనే సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల బిహైండ్ ద సీన్ ఫుటేజ్ని వాడారు. ఈ సినిమాకి ధనుష్ ప్రొడ్యూసర్. అయితే తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్స్ని వాడినందుకు నయనతారని 10 కోట్లు నష్టపరిహారం కోరుతూ పిటిషన్ వేశారు ధనుష్. దీనికి సంబంధించి నయనతార ఓ భారీ 3 పేజీల లెటర్ని రాశారు. ఈ లెటర్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ లెటర్లో ధనుష్ని కించపరిచేలాగా మాట్లాడింది. అందులోనే ఓ విషయాన్ని కూడా గుర్తు చేసింది. ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ధనుష్ అయినప్పటికీ కూడా దానికి డైరెక్టర్ మాత్రం మా ఆయనే, అంటే విఘ్నేషన్ అని గుర్తు చేసింది. ఆ సినిమా టైంలోనే మా ప్రేమ మొదలైందని, మా ఇద్దరి మధ్య జరిగిన ఆఫ్ ద స్క్రీన్ క్లిప్పింగ్స్ని, మా పర్సనల్ డివైస్లో తీసిన క్లిప్పింగ్స్ని మేము వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం చాలా చీప్గా ఉందని, నీ ఫ్యాన్స్ ముందు మాత్రమే మంచివాడిలాగా నటిస్తావని, అసలు నిజ స్వరూపం బయట పెట్టావని, క్యారెక్టర్ గురించి చెప్పేవాడికే క్యారెక్టర్ లేదని, 3 సెకండ్ల వీడియోకి 10 కోట్లు డిమాండ్ చేయడం తనని షాక్కి గురి చేసిందని, ఆ సినిమా క్లిప్పింగ్స్ని వాడుకోవడానికి ధనుష్ పర్మిషన్ కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశానని, అయినప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ రాలేదని, ఆ సినిమాలోని సందర్భాలు తనకి చాలా విలువైనవని, సెట్లో ఉండేవారి స్వేచ్ఛ జీవితాన్ని కంట్రోల్ చేసే హక్కు నిర్మాతకి ఉంటుందా అని ప్రశ్నించింది. ధనుష్కి రాసిన లేఖకి న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా చెప్పింది. అయితే ఇక్కడ నయనతార ధనుష్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు ఆ లెటర్లో హైలైట్గా నిలిచాయి. నయనతార రాసిన లెటరు నిజానికి ధనుష్ని రెచ్చగొట్టడానికి కక్షపూరితంగా రాసినట్టుగానే ఉంది. ఎందుకంటే ఆ లెటర్లో స్టార్టింగ్లోనే ధనుష్ కే రాజా సన్ ఆఫ్ కస్తూరి రాజా బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని మొదలుపెట్టింది. అంటే నాన్న అన్న దయవల్లే నువ్వు యాక్టర్ అయ్యావని వెటకారంగా రాసింది. ధనుష్ మొదటి చిత్రం వాళ్ళ నాన్న డైరెక్ట్ చేశారు, రెండో చిత్రాన్ని వాళ్ళ అన్నయ్య డైరెక్ట్ చేశారు. అయితే 2 కూడా మంచి విజయాన్ని సాధించాయి. దాని తర్వాత ధనుష్ తన ఒరిజినాలిటీ సొంత టాలెంట్తోనే ఎంత పెద్ద యాక్టర్ అయ్యారో అది అందరికీ తెలుసు. కాదు అనేవారు ఎవరు ఉండరు. 14 సైమా అవార్డ్స్, 8 ఫిలింఫేర్ అవార్డ్స్, 5 ఎడిషన్స్, 2 నేషనల్ అవార్డ్స్, ఇలా అనేక అవార్డ్స్ని సంపాదించుకున్నారు ధనుష్. ఒక్క తమిళ్ ఇండస్ట్రీకే పరిమితం కాక తెలుగు, హిందీ, మలయాళంతో పాటు హాలీవుడ్లో కూడా తన నటనతో అందరినీ మెప్పించారు. రూసో బ్రదర్స్ తీసిన ది గ్రే మ్యాన్ చిత్రంలో ఓ ప్రముఖ పాత్రలో నటించి అందరి మనల్ని పొందారు. ఇదంతా ధనుష్ సొంత కష్టమే కానీ నెపోటిజం కాదు, అంటే వారసత్వం నుంచి ఎవరు ఎంకరేజ్ చేయటం వల్ల కాదు. ఇదే లెటర్లో ఇంకో విషయం కూడా చెప్పింది నయనతార. నేను సొంత కాళ్ళపై వచ్చిందానని, నీకులాగా తండ్రి అన్నల సపోర్ట్తో రాలేదని ధనుష్ని కించపరుస్తున్నట్టుగా కూడా ఆ లెటర్లో పేర్కొంది. దాదాపుగా హీరోయిన్స్ అందరూ చాలా మంది కూడా సొంతంగా వచ్చిన వాళ్ళే. ఇంకా చూస్తే నయనతార కంటే గొప్ప యాక్టర్స్ చాలా మందే ఉన్నారు అనే విషయం నయనతార బహుశా మర్చిపోయినట్టుంది. ఇంకా నయనతార కేవలం సింపతి కోసమే ఈ లెటర్ని రాసినట్టుగా ఉంది. ఎందుకంటే ధనుష్ ఒక ఫేమస్ యాక్టర్, ఇల్లీగల్గా వాడిన క్లిప్స్కి 10 కోట్లు అడిగాడు అనే విషయం తప్ప ఆ లెటర్లో అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఇక్కడ నయనతార కేవలం ఉమెన్ కార్డ్ని ఉపయోగించి కాంట్రవర్సీ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే తాను ఆరోపించినటువంటి ఆరోపణల్లో ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడం, ఉమెన్ కార్డుతోనే తన వెబ్ సిరీస్ని పాపులర్ చేసుకోవాలని అనుకుంటుందని మరికొంతమంది అంటున్నారు. ఇక్కడ ధనుష్ 10 కోట్లు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి పూర్తి రైట్స్ ధనుష్కే ఉన్నాయి. ఏ అవకాశాలు రాక సినిమా తీయటంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా నయనతార భర్త అయిన విఘ్నేషన్కి డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు ధనుష్. అయితే నేను రౌడీనే అనే సినిమా విఘ్నేషన్ చెప్పిన బడ్జెట్ కంటే కూడా త్రిబుల్ అయింది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ కూడా
ధనుష్ బ్యానర్కి నష్టమే మిగిల్చింది. అలాంటప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి క్లిప్స్ వాడుకునేటప్పుడు నిర్మాత ఎన్ఓసి లేకుండా వాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించుకోవాలి. 2017లో విడుదలైన నేను రౌడీనే అనే సినిమాకి దర్శకుడు విఘ్నేషన్, నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు. ఆ సినిమాకి నిర్మాత ధనుష్. ఈ సినిమాకు నయనతారకి బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఇదే అవార్డు ఫంక్షన్లో స్టేజ్ మీద నయనతార ఓ సెటైర్ కూడా వదిలింది. ఈ సినిమాలో నా నటనని ధనుష్ అసహ్యించుకున్నారని, అందుకు ధనుష్కి క్షమాపణలు కూడా చెబుతున్నానని అన్నారు. అంటే నా నటన బాగోలేదని నువ్వు అన్నావు, కానీ ఇప్పుడు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది చూడు అన్నట్టుగా డైరెక్ట్గా అంది. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ కూడా అయింది. అయితే ధనుష్ పంపినటువంటి నోటీస్కు నయనతార భర్త ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేషన్ కూడా స్పందించారు. షూట్ సమయంలో తీసిన ఫొటోస్, వీడియో షూట్లు, సినిమా ప్రమోషన్ మెటీరియల్స్ మీడియాతో సహా ఏ ప్లాట్ఫామ్లోనైనా ఉపయోగించుకునే హక్కు ఫిలిం డైరెక్టర్కి ఉందని అన్నారు. అయితే నయనతార ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఇండియాని తప్పుదావ పట్టించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధనుష్ నిర్మాణ సంస్థ అయిన వండర్ బేర్ ఫిలిమ్స్ ఆ సినిమాకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, ప్రొడక్షన్ వీడియోస్ కానీ, దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా 9 ఏళ్ల క్రితమే వారి సొంత యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అంటే ఈ విషయం నయనతారకి తెలియదు అని అనుకోవటం మనం పొరపడినట్టే. ఇక్కడ ఆ సినిమాకు సంబంధించినంత వరకు పూర్తి యజమాని ధనుష్ అవుతాడు. అయితే ఈ విషయం నయనతారకి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు చేసింది అనేది కూడా అనుమానించాలి. అసలు కాపీరైట్ చట్టం 1957 ఏం చెబుతుందంటే, షూటింగ్ సమయంలో తీసిన వీడియోలపై చట్ట ప్రకారం ప్రొడ్యూసర్కే హక్కు ఉంటుంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. సాహిత్యపరంగా, పరిశోధన ప్రయోజనాల కోసం వాటికి సంబంధించినటువంటి పాటలను కానీ, ఫుటేజ్ కానీ ఎలాంటి అనుమతి లేకుండా 30 సెకండ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. కానీ వాణిజ్యపరంగా వీటిని ఉపయోగిస్తే అది చట్ట ఉల్లంఘన అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నయనతార ధనుష్ అనుమతి లేకుండా ఆ మూవీ క్లిప్స్ ఉపయోగించుకోవటం తప్పే. నయనతార ధనుష్ అనుమతి కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశానని, అప్పటికే ఆయన రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇలా చేశానని చెప్పుకుంటూ వచ్చింది. అయితే పూర్తి హక్కు యజమాని ధనుషే అయినప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి. లేకపోతే ఆ క్లిప్ని వదిలేసి ప్రొసీడ్ అవ్వాలే కానీ ఆయన పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఆ క్లిప్పింగ్స్ని వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. ఇక ఈ వివాదం చూస్తే వీరిద్దరికీ గతంలో జరిగినటువంటి గొడవల వల్ల కాంట్రవర్సీ చేస్తున్నారనే అనిపిస్తుంది. ఇక్కడ నయనతార గురించి సినీ ఇండస్ట్రీలో కూడా ఒక బ్యాడ్ టాక్ నడుస్తుంది. అది ఏంటంటే, నయనతార డబ్బుల కోసం ఎటువంటి పని అయినా చేస్తుందని, తన పెళ్లికి సంబంధించినటువంటి వీడియోస్ని నెట్ఫ్లిక్స్కి 25 కోట్లకి అమ్మిందని, అందుకనే తన పెళ్లికి సంబంధించిన ఏ ఒక్క ఫొటోస్ కూడా మీడియాకి బయట పెట్టలేదని, అంతేకాకుండా తన పెళ్లికి వచ్చిన వారి దగ్గర కూడా ఫోన్లు కూడా బ్లాక్ చేసినట్టు, వాళ్ళని కూడా ఎటువంటి ఫొటోస్ తీసుకోనివ్వకుండా చేసిందని, నయనతార ఒక్క ప్రమోషన్కి 5 కోట్లు డిమాండ్ చేస్తుందని, అంతేకాకుండా తాను నటించినటువంటి సినిమా ప్రమోషన్కి కూడా రాదని, తాను డబ్బులు తీసుకుంది కేవలం నటించడానికి మాత్రమేనని, ప్రమోషన్లకి రావాలంటే మరికొంత చెల్లించాలని డిమాండ్ చేస్తుందని పలువురు నిర్మాతలు కూడా చెబుతూ ఉంటారు. ధనుష్ ఒక ఫేమస్ యాక్టర్. నయనతార తీసినటువంటి బయోగ్రఫీ ఏదైతే ఉందో అది ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది. తన పెళ్లి వరకే ఫ్యాన్స్ ఆ వెబ్ సిరీస్ యొక్క ఇంటెన్షన్ ఉంటుంది. అయితే 2 సంవత్సరాలు దాటం వల్ల ఫ్యాన్స్ యొక్క ఇంటెన్షన్ కోల్పోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వెబ్ సిరీస్ మళ్ళీ ఫేమ్లోకి రావాలి అంటే కొత్త కాంట్రవర్సీని సృష్టించాలి. కాబట్టే ధనుష్ పైన ఇటువంటి సాక్ష్యాలు లేనటువంటి ఆరోపణలు చేస్తుందని ధనుష్ ఫ్యాన్స్ చెబుతూ వస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఇద్దరు స్టార్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది అని అటు ప్రేక్షకుల్లో తీవ్రమైనటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.